హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన నెల్లూరులో ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఈ హౌస్ గురించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హౌస్ లొకేషన్ ఏంటి, హౌస్ కాస్ట్ ఎంత, ఫ్లాట్ సైజ్ ఎంత, హౌస్ కన్స్ట్రక్షన్ ఎన్ని అంకణాలు, లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది, అదే కాకుండా కస్టమర్ కి బోనస్ గా ఓనర్ ఏదన్నా ఫర్నిచర్ ఇస్తున్నారా అనే విషయాలు పూర్తిగా మాట్లాడుకుందాం అండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ హౌస్ కి శ్రీవారి నిలయం అని ఏ విధంగా అయితే నామకరణం చేశారో లోపల అడుగు పెట్టిన వెంటనే ఆ వైబ్ అయితే మనకైతే కనపడద్దండి. మనకు కావాలంటే నేమ్ అయితే మార్చుకోవచ్చండి. మనం ఒకసారి కారు పార్కింగ్ అయితే చూడొచ్చండి. ఈజీగా అయితే ఒక కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. హౌస్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి ఇంటికైతే చుట్టూ తిరిగేంత సెట్ బ్యాక్ అయితే ఇచ్చున్నారండి. స్టెప్స్ దగ్గర అయితే వాషింగ్ మిషన్ పాయింట్ అయితే మనం చూడొచ్చు. స్టెప్స్కి అయితే స్టెయిన్లెస్ స్టీల్తో పార్టీషన్ అయితే జరుగుతుంది. పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా ప్రీమియంగా అయితే చేయించున్నారు. మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే మెయింటైన్ చేశారు. మెయిన్ డోర్ లాక్ అనేది అడ్వాన్స్డ్ సెన్సార్ లాక్ అయితే మనకైతే ఇస్తున్నారండి. హౌస్లో ఇంటీరియర్ వర్క్ అయితే మనం ఒకసారి చూసుకుంటే చాలా అంటే చాలా రిచ్గా ప్రీమియం క్వాలిటీ ఇంటీరియర్ డిజైన్ అయితే చేయించున్నారండి. హాల్లోకి ఎంటర్ అవ్వగానే సౌత్ సైడ్ వాళ్ళకైతే బ్యూటిఫుల్ డెకరేటింగ్ వినాయక స్వామి బొమ్మ అయితే మనం అయితే చూడొచ్చండి. హాల్లో ఫాల్ సీలింగ్ అండ్ ఇంటీరియర్ వర్క్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా ప్రీమియం క్వాలిటీతో తీర్చేస్తున్నారు. టీవీ కబోర్డ్ యూనిట్ కూడా మనం చూడొచ్చండి. దాదాపు 85 ఇంచెస్ టీవీ కూడా మనకైతే సెట్ అవుద్ది. హాల్కి డైనింగ్ మధ్య పార్టీషన్ వుడ్ వర్క్ అయితే మనం చూడొచ్చండి. ఎంత నీట్గా ఎంత రిచ్గా అయితే మెయింటైన్ చేస్తున్నారో. హాల్లో డెకరేటింగ్ బొమ్మల్ని ఆ ఇంటీరియర్ వర్క్ అని చూస్తే 100% పాజిటివ్ వైబే కనపడుతుంది. కొత్తగా ఇల్లు కట్టుకొని లోపల ఇంటీరియర్ ఏ విధంగా చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఇల్లు ఒకసారి చూస్తే 100% డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాకి ఎంటర్ అవుతున్నామండి. ఒక్కసారి మనం లోపల ఇంటీరియర్ ఒకసారి చూడొచ్చు. పూజా రూమ్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారండి. బయట గుమ్మానికి శ్రీవారి నిలయం అనే బోర్డు ఎందుకు పెట్టారో మనం ఒక్కసారి ఇంట్లో కూర్చున్న తర్వాత మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే వస్తుందండి. మన కిచెన్లో కూడా చూడొచ్చు ఆ ఇంటీరియర్ డిజైన్ అనేది. కిచెన్లో అయితే చిమ్నీతో పాటే తీస్తున్నారండి. షింక్లో ట్యాప్స్ కూడా బ్రాండెడ్ ట్యాప్స్ అయితే యూజ్ చేస్తున్నారండి.
ఇప్పుడు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అయితే చాలా డీసెంట్గా, చాలా రిచ్గా అయితే చేపించున్నారండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉండే ఈ కింగ్ సైజు కాట్తో పాటు అయితే కస్టమర్కి అయితే ఇస్తున్నారండి. 2 బెడ్రూముల్లోనూ సెన్సార్ లైట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం చూడొచ్చండి, మనం బాత్రూంలోకి ఎంటర్ అయితేనే లైట్ ఆన్ అవుతుంది, మనం బ్యాక్ వస్తే లైట్ అయితే ఆఫ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా అయితే డిజైన్ చేస్తున్నారండి. పిల్లలకైతే బాగా అట్రాక్ట్ అవుతుంది. గోడపై నుండి వాల్ పెయింటింగ్ కూడా పిల్లలకి బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా అయితే పూస్తున్నారండి. ఈ హౌస్ అనేది 22.5 అంకణం ఫ్లాట్లు అయితే కట్టుబడి జరుగుతుందండి. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండివిజువల్ హౌస్ అనమాట. అది కూడా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లు అయితే గ్రూప్ హౌస్ మధ్యనైతే ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయిందండి. ఈ హౌస్ కాస్ట్ 78 lakhs అయితే చెప్తున్నారు. లొకేషన్ విషయానికి వస్తే మన నెల్లూరు ధనలక్ష్మీపురం దగ్గర గుండలపాలెం దగ్గర అయితే ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయిందండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి అయితే కాల్ చేసి సంప్రదించండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.